హలో ఫ్రెండ్స్, ఈ గుడి యొక్క కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు రైతులు మిరియాలు అమ్మడం కోసం 2 బస్తాలు తీసుకుని రోడ్లు పోతూ ఉంటారు. అప్పుడు చెరువు దగ్గర ఉన్న ఒక ఆమె వీళ్ళ దగ్గరికి వచ్చి, నాయన నాకు తలనొప్పిగా ఉంది, కొన్ని మిరియాలు ఇస్తారని అడుగుతుంది. అప్పుడు వీళ్ళు అవి మిరియాలు కాదమ్మా, జొన్నలు అని అబద్ధం చెప్తారు. వాళ్ళు మార్కెట్కి వచ్చాక ఆ బస్తాలలో మిరియాలకు బదులు జొన్నలు ఉంటాయి. ఆ వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులు తిరిగి ఆమె ఉన్న దగ్గరకు వచ్చి, క్షమించండమ్మా, మీకు మేము అబద్ధం చెప్పాము, దయచేసి మా మిరియాలు తిరిగి ఇవ్వండి అని చెబుతారు. అప్పుడు ఆమె ఆ జొన్నలను మిరియాలుగా మారుస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఎవరమ్మా నీవు అని అడుగుతారు. అప్పుడు ఆమె ఇలా చెబుతుంది, నా పేరు కట్టపుట్టాలమ్మ అని. అలా అమ్మవారి ఈ గ్రామంలో వెలిసిందని చెబుతున్నారు. ఈ అమ్మవారి గుడి పైన రైలు పట్టాలు, ముందర వైపు హైవే రోడ్డు, వెనకాల చెరువు ఉంటుంది. ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి ముగిసిన 2వ వారంలో మంగళవారం మరియు బుధవారం నిర్వహిస్తారు. ఇక్కడ మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ గుడి ముందు అతిపెద్ద గుంత తవ్వి అందులో దున్నపోతలు నరికివేసి పూడ్చివేస్తారు. తిరిగి వచ్చే సంవత్సరం ఆ గుంతను తవ్వితే అందులో ఒక ఎముక కూడా ఉండదు. అమ్మవారు ఉన్నారని నమ్మడానికి ఇది పెద్ద నిదర్శనం అని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఈ గుడి తిరుపతిలోని కరకంబాడి అనే స్థలంలో ఉంది. ఈ గుడి పేరే శ్రీ 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 కట్టపుట్టాలమ్మ తల్లి ఆలయం.